హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్ అండ్ నెట్ వరంగల్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తారో చాలామందికి మెయిల్స్ వచ్చాయి. మేము ఏం రిప్లై ఇవ్వాలని అడుగుతున్నారు. అంతేకాకుండా మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామందికి మెయిల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు మెయిల్ పంపించాలంటే ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి అనేది మనకి మెయిల్కి పంపించాలన్నమాట. మనకి యూనివర్సిటీ మెయిల్కి పంపించాలి. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుంది. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో, అంటే షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి రీజన్ అనేది కింద మెన్షన్ చేశారనమాట. ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు, ఎవరెవరు అప్లై చేశారో దానికి సంబంధించిన రీజన్ అనేది మెన్షన్ చేశారు. ఆ డాక్యుమెంట్ కూడా ఎవరైనా సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక ఆ డాక్యుమెంట్ పంపిస్తే మళ్ళీ మీకు మరో లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. ఓకేనా, అది మీరు 25/4 లోపు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో రీజన్ చెప్తారు, అందులో ఆ రీజన్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కాకుండా ఎవరైతే లైబ్రరీ అప్లై చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి డిజేబిలిటీ సర్టిఫికేట్ అనమాట, అంటే మనకి సదరం సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు ముగ్గురు మాత్రమే మెయిల్ చేయాలి. మిగతా ఎవరు కూడా ఎటువంటి మెయిల్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, మీకు మరో లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ వచ్చింది కదా, మరో లిస్ట్ అనేది ఇస్తారు. అందులో ఎవరైతే డాక్యుమెంట్స్ పంపిస్తారో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసేసి కొత్త లిస్ట్ అనేది ఇస్తారనమాట, అన్ని పోస్టులకు సంబంధించి. ఓకేనా, అండ్ దాదాపు మనకి నెక్స్ట్ మంత్ రావచ్చు ఆ లిస్ట్ అనేది. ఎందుకంటే 25 వరకు కూడా చాలామంది మెయిల్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్కు కొత్త లిస్ట్ అనేది వస్తుంది. అండ్ నాకు తెలిసి మేలో మీకు కొత్త లిస్ట్ వస్తే జూన్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. జూన్ జూలైలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఒక కొత్త లిస్ట్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. మీకు ఎగ్జామ్ అనేది వరంగల్ లేదా హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఓకేనా, వరంగల్ లేదా హైదరాబాద్లో ఉంటుంది. పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా, ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ నుంచి 6 టైమ్ మెంబర్స్ని సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా సూపరింటెండెంట్ సంబంధించి డొమైన్ నాలెడ్జ్ వాళ్ళకి 60 మార్క్స్ అండ్ సీనియర్ అసిస్టెంట్ వాళ్ళకి 30 మార్క్స్ అనేది ఉంది. సో కాబట్టి ఎవరైనా డొమైన్ నాలెడ్జ్ సంబంధించినటువంటి కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి. అండ్ మీరు కోర్స్ అనేది ఈ నెల 30 వరకు కూడా 199కే కొనవచ్చు. మీకు కోడ్ అనేది ఉంటుంది, కూపన్ కోడ్. మీరు ఒకసారి యాప్లో చూస్తే తెలిసిపోతుంది. 50 రూపీస్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది, అది వాడండి. మీకు ప్రజెంట్ అయితే 249 చూపిస్తుంది. ఆ కోడ్ వాడితే 199కే మీకు అనేది వస్తుంది అనమాట. ఛార్జెస్ అన్ని కలిపి 224 వరకు కూడా ఉంటుంది. ప్లాట్ఫామ్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. సో ఒకటి ఎవరైనా కొనాలనుకుంటే 30 లోపు కొనేయండి. అండ్ మీకు ఎక్స్ట్రా మెటీరియల్ అండ్ ఎక్స్ట్రా నోట్స్ కూడా మీకు 20 నుంచి, ఈ మంత్ 20 నుంచి మీకు అందజేస్తాను. కోర్సులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ డొమైన్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ కోర్సులో అందించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటే తీసుకోండి. ఓకేనా, అండ్ ఇదనమాట మనకి నెట్ వరంగల్ సంబంధించినటువంటి అండ్ ఎవరైతే మెయిల్ చేయాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.